భారత రక్షణ రంగ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీలో కీలకమైన కోర్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు భూమి పూజ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి మరో 3 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీకి అడుగులు పడ్డాయి. 15,803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన 4 కీలక ప్రాజెక్టులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏకి సంబంధించిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల కోసం కోర్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. 650 ఎకరాల్లో ఏఎంసీఏ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఏడీఏ, డీఆర్డీఓ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో పాటు బీడీఎల్ భావితరం అండర్ వాటర్ సిస్టమ్ సెంటర్, భారత్ ఫోర్జ్ కంపెనీ ద్వారా అత్యున్నత స్థాయి ఆయుధాల తయారీ కేంద్రం, హెచ్ఎఫ్సీఎల్ ద్వారా ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ కేంద్రానికి రాజ్నాథ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పుట్టపర్తికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. స్వర్ణాంధ్ర విజన్తో వికసిత్ భారత్ సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలన్నదే తమ సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. పీఎం నరేంద్ర మోడీజీ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ షిప్ టు షిప్ should be manufactured in our own country. He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built with 3 strengths: innovation, infrastructure and industrialization. When India marches towards Viksit Bharat, AP will lead from the front. భారత త్రివిధ దళాలను బలపరిచే ప్రాజెక్టులకు పుట్టపర్తి కేంద్రం కావడం సంతోషించదగిన విషయమని రాజ్నాథ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్టులు ఏపీ ప్రగతిలో మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. इन सभी प्रोजेक्ट्स के बारे में देखिए, यह कितनी बड़ी बात है कि हम एक ही अवसर पर इंडियन आर्मी, इंडियन एयरफोर्स और इंडियन नेवी तीनों के लिए एक साथ फैसिलिटीज डेवलप कर रहे हैं. अमका का फ्लाइट टेस्टिंग सेंटर सामान्यतः इंडियन एयरफोर्स के लिए, बीडीएल का अंडर वाटर सिस्टम इंडियन नेवी के लिए और एचएफसीएल के एम्यूनिशन और फ्यूज तीनों सेनाओं के लिए और ड्रोन टेक्नोलॉजी सभी क्षेत्रों में उपयोगी है. और यह डाइवर्सिफिकेशन यूं ही नहीं है, हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है. हम रक्षा क्षेत्र में पूर्ण आत्मनिर्भरता के लक्ष्य के साथ तेजी से आगे बढ़ रहे हैं. జర్మనీలోని మ్యూనిచ్ తరహాలో ఈ ప్రాంతం భవిష్యత్తులో రక్షణ రంగ తయారీ హబ్ గా మారుతుందని రాజ్నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. आज यहाँ से जो प्रोजेक्ट स्टार्ट हो रहे हैं, मैं समझता हूँ कि आने वाले समय में यह प्रोविंस उसी प्रकार पूरे भारत के लिए एक डिफेंस हब बनकर खड़ा होगा. और यहाँ से महज 2 घंटे की दूरी पर बेंगलुरु अपने आप में डिफेंस का एक बड़ा केंद्र है. यहाँ पर सीएम आंध्र प्रदेश नायडू गारू मौजूद हैं. तो मैं कहना चाहूंगा कि आप कर्नाटक के साथ मिलकर किसी ऐसे प्लान पर भी विचार करें जिससे यह पूरा क्षेत्र एक विशाल मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स बनकर उभरे. ప్రపంచ దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ భారత రక్షణ రంగంలో స్వీయశక్తిగా ఎదగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్టార్టప్ కంపెనీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.